ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు విజయవంతులనుగా ఈ లోకములో జీవించాలని దేవుడు మీ పట్ల కోరుకొనుచున్నాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. మరియు ఏలయనగా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును అన్న వచనముల ప్రకారం, ప్రియులారా, మీరు నీతిమంతులు విశ్వాసము ద్వారా జీవించాలని దేవుడు ఈరోజు మీ పట్ల కోరుచున్నాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము, విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అన్న వచనము ప్రకారం, ప్రియులారా, సువార్తలో దేవుని నీతి బయలుపరచబడుచున్నది. విశ్వాసము ద్వారా ఆది నుండి అంతము వరకు నీతిమంతులుగా విశ్వాసముతో జీవించాలని వ్రాయబడి ఉన్నది. ఇంకను పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు అన్న వచనము ప్రకారం, ప్రియులారా, దేవుని నీతిమంతులుగా జీవించాలి కానీ వెనుకకు తగ్గకూడదు. అది దేవుని ఆత్మకు సంతోషమునివ్వదు. మనము ఈ లోకమును ఏలాగున జయించగలము? అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అన్న వచనము ప్రకారం, ప్రియులారా, యేసు దేవుని కుమారుడని నమ్మినట్లయితే మనము ఈ లోకమును జయించిన వారమవుతాము. కాబట్టి ఈ లోకములో జీవించే మనము దేవుని వాక్యాన్ని నమ్మాలి. మనము దేవుని వాక్యాన్ని విశ్వసించినప్పుడు అది నిజముగా మన జీవితంలో జరుగుతుంది. యేసు శిలువ మీద వ్రేలాడుచుండగా, చీకటి ఆవరించుండగా, లోక పాపముల కొరకు శిక్షను అవమానమును భరించుచుండగా, తన తండ్రి ప్రేమకు దూరమైపోయానేమో అనే భావము కలుగుచుండగా, తన తండ్రితో ఆయనకు కలిగిన బాంధవ్యమును గుర్తు చేసుకుంటూ యేసు తన తండ్రిపై ఆధారపడి ఇవన్నీ భరించాడు. ప్రియులారా, శిలువ మీదున్న సమయంలోనే కాక తన జీవితంలో అన్ని సమయాలలో తండ్రి మీద సంపూర్ణముగా ఆధారపడి ఉన్నాడు. చివరికి శిలువను సహితం మోయుటకు మరియు ఆ వేదనను భరించుటకు కూడా సిద్ధపడి ఉన్నాడు. యేసులో సందేహమును రేకెత్తించే సమయంలో కూడా రక్షకుడు దేవునిని నమ్మెను. దేవుడు అతని చేతిని విడిచిపెట్టాడేమో అనుకునే పరిస్థితిలో కూడా యేసు దేవునిని విడవలేదు. ప్రియులారా, అంధకారము అలుముకొనుచుండగా దేవుని చేత తిరస్కరింపబడిన వానిగా మానవుడు పొందవలసిన వేదనను చివరి వరకు అనుభవించాడు. ఆ భయంకరమైన ఘడియలలో అంతకు పూర్వము తనను ఏ తండ్రి అంగీకరించాడో ఆ తండ్రిపై ఆయన ఆధారపడ్డాడు. విశ్వాసము ద్వారా క్రీస్తు జయశీలుడయ్యాడు. ప్రియులారా, యేసు యొక్క విశ్వాసము చాలా లోతైనది, నమ్మకముతో కూడుకున్నది, పరిపూర్ణ సమర్పణ కలిగినది గనుక విశ్వాసములో ఉన్న దుష్టశక్తులు గాని లేక భూమి మీద ఎదురైన శోధనలు గాని ఆయనను కృంగదీయకపోయినవి. చూడలేకపోయినా నమ్మిన విశ్వాసము ఆయనది. అర్థము కాకున్నా నమ్మదగినట్టిది విశ్వాసము పట్టుకొని వ్రేలాడుటకు ఆధారము లేకపోయినా వ్రేలాడగలిగింది. విశ్వాసము ద్వారా యేసు విశ్వాసమును వరముగా పొందియున్నాము. అది మన ముందున్న
సంక్షోభ సమయములలో మనలను ముందుకు నడిపిస్తుంది. మన హృదయాలలో నివసిస్తున్న యేసు విశ్వాసము ఆయనను ఆరాధించే విధముగా మనలను శక్తివంతులనుగా చేస్తుంది. అదే సమయంలో ప్రకటనలలో ప్రవచించిన విధముగా దానిని సహనముతో పోరాడుటకు మనకు సహాయమును అనుగ్రహించును. అయితే అదేదో అకస్మాత్తుగా కనిపించేది కాదు. ఆ విశ్వాసం అనుదినము ప్రజలు విశ్వాసము ద్వారా జీవించుట నేర్చుకోవాలి. మంచి సమయాలలోనూ చెడు సమయాలలోనూ దేవుడు సమీపముగా ఉన్నాడనుకున్నప్పుడు, దేవుడు దూరముగా ఉన్నాడనుకుంటే ఏ స్థితిలోనైనా అది ప్రధానము కాదు. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. ఇదే సిద్ధపాటుకు సమయం. విశ్వాసముతో ప్రతి శోధనను సహించిన మన జీవితంలో అతి ప్రశస్తమైన ఫలములను ఫలిస్తాం. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే అబ్రహాము జీవితాన్ని గమనించండి. అతడు దేవునిని నమ్మాడు కాబట్టి దేవుడు అతనిని నీతిగా ఎంచాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగం ఏమంటుందో చూడండి. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది అద్దరిన నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశమందంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని అన్న వచనముల ప్రకారం, ప్రియులారా, దేవుడు అబ్రహామును తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఇతర దేవతలను పూజిస్తున్నప్పుడు జీవం గల దేవుడైన యెహోవాను అనుసరించుమని అతనిని పిలిచాడు. కాబట్టి అబ్రహాము దేవునికి నీతిగా ఎంచాడు. అంత మాత్రమే కాదు, అతడు విశ్వాసులకు తండ్రిగా మారాడు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఒకవేళ ఒక కుటుంబముగాను ఒక వ్యక్తిగాను దేవుని మీద విశ్వాసము ఉంచినప్పుడు మీరు నీతిమంతులు అవుతారు. మీరు చేసే పనులలో కూడా నీతిమంతులుగా మార్చబడతారు. అయితే మనము నీతిమంతులుగా తీర్చబడాలంటే మనము యేసు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అన్న వచనము ప్రకారం, ప్రియులారా, మనము ఆయన నామమునందు విశ్వాసముంచినట్లయితే మీరు దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు అబ్రహాము వలె మారినట్లయితే మీరు కూడా ఇటువంటి నీతివంతమైన జీవితాన్ని పొందుకొనవచ్చును. దానికోసం మీరు చేయాల్సిందల్లా దేవుని నమ్మాలి, ఆయనను మీ రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడు మీరు దేవుని బిడ్డలుగా మార్చబడతారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకొనండి. మీరు మీ హృదయాన్ని ప్రభువునకు సమర్పించుకున్నారా? మీరు మీ జీవితంలో నీతివంతమైన కార్యాలు చేయకపోతే ఈరోజే దేవుని పాదాల వద్దకు వచ్చి ప్రభువును ప్రార్థించండి. మీకోసమే ఆయన తనను తాను సిలువకు సమర్పించుకున్న త్యాగాన్ని గమనించండి. ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని సరిదిద్దడానికి మరియు మిమ్మల్ని నీతిమంతులుగా మార్చడానికి ఆయన తన జీవితాన్ని సిలువకు తన్ను తాను సమర్పించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రస్తుతం ప్రభువునకు మొరపెట్టండి. అబ్రహాము నీతివంతమైన జీవితాన్ని పొందుకున్నాడు. అంతేకాదు, మీరు దేవుని మహిమను చూడాలంటే మీరేమి చేయాలో లేఖనము ఈలాగున సెలవిచ్చినది. అదేమనగా, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను అన్న వచనము ప్రకారం, ప్రిలారా, దేవుణ్ణి విశ్వసిస్తే మీరు దేవుని మహిమను తప్పకుండా చూస్తారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవునిని నమ్మండి. మరి యేసు నామములో
మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధించండి. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో మీరు నీతిమంతులుగా జీవిస్తారు. అప్పుడు అది ఎంత అద్భుతమైన జీవితంగా ఉంటుంది కదా. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, అబ్రహాము మాదిరిగానే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా నీతిమంతులుగా అవుతారు. మరియు మీరు కూడా అబ్రహాము వలె దేవుని ఎదుట నీతిగా ఎంచబడి అతని గొప్ప జనముగా చేసి ఆశీర్వదించున్నట్లుగానే మిమ్మల్ని ఆశీర్వదించుటయే కాకుండా ఇతరులకు మిమ్మల్ని ఆశీర్వాదకరముగా ఉండున్నట్లుగా మారుస్తాడు. ఆ రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొనుటకు అటువంటి గొప్ప కృపను, ధన్యతను దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, అయ్యా మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన దినములన్నీ మమ్మలను క్షేమముగా మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినమును మాకు బహుమానముగా మా జీవితంలో అనుగ్రహించిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని మీ ఆశీర్వాదాలు బిడ్డలపై మెండుగా కుమ్మరించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి అయ్యా నీకు కృతజ్ఞత వందనాలను చెల్లించున్నాం. దేవా, నిన్ను మహిమపరచడము ద్వారా మమ్మల్ని నీ బిడ్డలనుగా మార్చుము. ప్రభువా, మేము నిన్ను విశ్వసించడం ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవా, నీ జీవితాన్ని సిలువకు త్యాగముగా సమర్పించుకున్నందుకై నీకు వందనములను చెల్లించున్నాం. దేవ, ప్రస్తుతం మా జీవితాన్ని కడిగి పవిత్రపరిచి మమ్మల్ని నూతన సృష్టిగా మార్చుము. అయ్యా, మాకెన్నటికి నీ కదలని విశ్వాసమును దయచేయము. ప్రభువా, మా విశ్వాసము ద్వారా మేము నీతిగా ఎంచబడినట్లుగా మాలో ప్రతి బిడ్డకు సహాయము చేయమని వేడుకొనుచున్నాం. దేవా, నీ పట్ల మాకున్న విశ్వాసమును బట్టి మేము చేసే ప్రతి పనిలో నీ మహిమను చూడటానికి మాకటువంటి గొప్ప ధన్యతను దయచేయము. దేవా, అబ్రహాము వలె మేము నీకు నీతిగా ఈ లోకములో జీవించినట్లు సహాయము చేయము. అయ్యా, మా జీవితంలో ఉన్న ప్రతి దాన్ని మేము నీ చేతులకు అప్పగించుకొనుచున్నాం. తద్వారా మేము నీ మహిమను చూచుటకు మాలో పరిపూర్ణమైన విశ్వాసమును దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని మీ కరుణగల హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. దేవా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛన ఎరిగిన దేవుడు వింటున్నావు. అయ్యా, ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో, కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి శ్రమ, దుఃఖము, ఆయాసము, లేమిని తీసివేసి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.